बोल मी यार हाथ है ने पेट को हाथ बोले हाँ ప్రజానాయకులు మంచి మనసున్న నాయకుడు, ముఖ్యంగా గల్ ప్రవాసాంధ్రులపై ప్రత్యేక అభిమానం గల నాయకుడు, అక్కడి సమస్యలు తెలిసిన నాయకుడు, మహోన్నత నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఏ రోజు నేను పెద్ద హోదాలో ఉన్నానని చూడకుండా సామాన్య కార్యకర్తను కూడా అభిమానించి ఎంతో గౌరవించి పలకరించి వాళ్ళని కూర్చోబెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అంజద్ బాషా గారే. వారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా అల్లా దయ వలన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కుటుంబము వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఆయురోగ్యాలతో ఉండాలని దేవుని అల్లాతో ప్రార్థిస్తున్నాను. జై జగన్. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు, నిరాడంబరుడు, నిగర్వి, సాధారణ వ్యక్తిలాగా ఉండే మా వైఎస్ఆర్సీపీ నాయకులు అంజద్ బాషా గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు కార్పొరేటర్ మరియు మాజీ మైనార్టీ నాయకుడు షఫీ గారు, అలాగే సుభాన్ బాషా గారు, అలాగే ఎన్ఆర్ఐ టీం, ఇలియాసన్న టీం అందరి కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడము. ఈ పుట్టినరోజు వేడుకలకు మాజీ సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పులి సునీల్ కుమార్ గారు హాజరవడము, అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జరపడము సంతోషాన్ని ఇస్తుంది. ఈ నెలలో, ఆగస్టు నెలలో మా నాయకులు ఎవరైతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు గారు, మా అంజద్ అన్న గారు, అలాగే ఎంపీ గారు, అలాగే మా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవిరెడ్డి గారు, వీళ్ళందరి జన్మదినాలు ఈ నెలలో రావడం ఎంతో శుభ పరిమాణం. వీరందరికీ ఆ దేవుడు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఇచ్చి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను ఇలాగే నడిపి మళ్ళీ 2029లో అఖండ మెజార్టీతో మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఆశిస్తూ వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మైనార్టీల పక్షపాతి, మరి అంతేకాకుండా అన్ని కులాలకు దగ్గరి బాంధవుడైనటువంటి మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఎస్బి అంజద్ బాషా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని
ఇక్కడ మనం అందరము మిత్రులందరము కలిసి ఇక్కడ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ కేక్ కూడా కట్ చేయడం జరిగింది, మరియు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. మరి రాబోయే కాలంలో మంచి ఆయుర ఆరోగ్యాలు ఆ అల్లా మన అమ్జద్ బాషా అన్నకు ప్రసాదించాలని, రాబోయే కాలం ఎంత కష్టకాలమైనా కూడా ఆయనకు సుఖంగా మంచి దళవడికలతో మళ్ళా ప్రజలకు దగ్గరగా వెళ్ళి మళ్ళా ఉన్నతమైనటువంటి పదవులకి రావాలని మనమందరం ఇక్కడ ఆయనకు ఆ అల్లాను కోరుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. మంచికి మారుపేరు సౌమ్యుడైనటువంటి అమ్జద్ బాషా గారు గతంలో ఎల్లవేళలా 24/7 ప్రజాసేవలో ఉన్నారు, అలాగే ఉంటున్నారు కూడా. ఆయన ఈరోజు మాకు అయ్యా నేను జన్మదినం జరుపుకోను అన్నా కూడా మా వాళ్ళందరూ, మా శివ అయితేనేమి, మా అన్సర్ అన్న అయితేనేమి, మా ఇలియాజ్ అన్న అయితేనేమి, మా యూత్ ఫారూక్ కానీ, మళ్ళీ అలాగే కలందర్ కానీ, మా వసీం కానీ పట్టుబట్టి లేదు మీరు తప్పకుండా బర్త్డే జరుపుకోవాలన్నా మేము జరుపుతామని ఈరోజు జరిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలం అమ్జద్ అన్న గారికి మంచి కాలం కావాలని, మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఆయనకు భవిష్యత్తులో రావాలని కోరుకుంటూ మరొక్కసారి మనందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ అధ్యక్షుడు, మరి అలాగే ఏపీఎన్ఆర్టీ ఇలియాస్ అన్న గారికి, పాస్ చైర్మన్, మరి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మా మిత్రులు శివ గారికి, మరి అలాగే ఎన్ఆర్ఐ అన్సర్ అన్న గారికి, మరి అలాగే సీనియర్ నాయకులు సుభాన్ అన్న గారికి పేరు పేరున, మా గుంతాబజార్ యూత్కు పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరొకసారి అమ్జద్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు.